హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జానస్ వరల్డ్. ఈరోజు హౌస్ వైఫ్గా నేను చేసుకునే పనులు అనేవి చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే అంట్లో ఎన్ని క్లీన్ చేసుకుంటున్నాను. ఆ రోజు నైట్ అనమాట పొటాటో కర్రీ అవన్నీ చేసుకున్నాను. నేను 6కే లేచానమాట. ఇంకా పనులన్నీ ఫినిష్ చేసేసుకున్నాను అనమాట మార్నింగే. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ తిన్న అంట్లో ఎన్ని కూడా క్లీన్ చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఇంకా అటు టీవీలో ఏదో ఒకటి పెట్టుకుంటూ ఇటు నా పనులు అనేవి ఫినిష్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ బట్టలు అవన్నీ మడత పెట్టాను, అవన్నీ సర్దుకోవాలి. ఇంకా ఫస్ట్ అంట్లయితే క్లీన్ చేసుకుందామని చెప్పి అంట్లయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఆ రోజు మా హస్బెండ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఆ రోజు లంచ్ అనేది తినేసి వెళ్ళారనమాట. వెళ్ళిపోయిన తర్వాత నేను 4కి అలాగా అంట్లన్నీ క్లీన్ చేసుకుంటా ఉన్నాను. మీరేం టిఫిన్ చేశారు, ఈరోజు లంచ్ ప్రిపరేషన్స్ ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. ఇంకా రేపు గురువారం కదా, ఈరోజు బుధవారం రోజు నేను క్లీనింగ్ అవన్నీ చేసుకుంటూ నేను ఫ్రైడే అయితే వ్లాగ్ అప్డేట్ ఇస్తాను. ఇంకా అంట్లన్నీ క్లీన్ చేసుకొని అక్కడే టబ్ పెట్టుకుంటున్నాను. బయట అయితే వాన పడుతూ ఉంది. అక్కడ ముక్కలు అవన్నీ ఉన్నాయి కదా, దానివల్ల నేను అంట్లన్నీ బయట పెడుతుంటే మొత్తం బురద మట్టి అంతా పడుతుందన్నమాట. దాని గురించి ఇంకా అంట్లో ఎన్ని కూడా లోనే పెట్టుకుంటున్నాను. క్లీన్ చేసుకున్నంత సేపు కూడా తర్వాత ఆరిపోయిన తర్వాత అక్కడే సర్దేసుకుంటున్నాను. ఇంకా ఇవన్నీ ఆరుతూ ఉంటాయి. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. ఇంకా ఈవినింగ్ ఇంకా నేను టిఫిన్ అయితే తిన్నాను. ఇంకా ఉప్మాను ఏదో చేసుకొని తిన్నాను అనమాట. ఇంకా ఏమీ వీడియో అయితే తీయలేదు. ఇంకా మార్నింగ్ 6:30 ఆ టైంకి అయితే నిద్ర లేచాము. ఫస్ట్ లేచి పక్క బట్టలు అవన్నీ మడత పెట్టేసుకుని ఇంకా నా పనులు అయితే నేను మొదలు పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా దుప్పట్లు అవన్నీ మడత పెట్టి మంచం అవన్నీ కూడా ఎత్తేస్తున్నాము. ఇంకా బయట వానలు అవి పడుతున్నాయి, కొంచెం బయటే చల్లగా ఉంటుందని చెప్పేసి ఇంకా మేము హాల్లోనే పడుకుంటున్నామండి. కాబట్టి ఇంకా మంచం అవన్నీ ఎత్తేసుకుంటున్నాను. ఇది ఒకటి ఎక్స్ట్రా పని అయిపోయింది అనమాట. రోజు మంచం తీసుకొచ్చుకుంటాం, మళ్ళీ మంచం లోన్ పెట్టుకుంటాం, ఇలా ఎక్స్ట్రా పని అయితే అయిపోయింది మాకు. దాని తర్వాత వచ్చేసి ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి. ఇంకా ఆ గదిలో మొన్న ఆరేసానని చెప్పాను కదండి, ఆ బట్టలు అవన్నీ కూడా హాల్లోకి తెచ్చేసుకున్నాను. అలాగే ఇంకా ఇడిచిన బట్టలు కూడా వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను. మా హస్బెండ్ కూడా స్నానానికి వెళ్ళారనమాట. కాబట్టి ఇంకా ఈ బట్టలు అవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసి లిక్విడ్ కూడా వేసి మిషన్ అయితే ఆన్ చేసేస్తున్నాను. చూసారా వాతావరణం ఎలా ఉందో, చల్లగా ఉంది. అలాగని ఎండ రావట్లేదు, వాన రావట్లేదు, చల్లగా ఉంది. బట్టలు ఏమీ ఆరట్లేదు అనమాట. అసలు 2 days అయిపోయింది ఆ బట్టలు కూడా ఆరేసి. ఇంకా అయినా కానీ అట్లాగే ఉన్నాయి అనమాట, అసలు ఆరలేదు. అయితే అక్కడ మిషన్ అయితే ఆన్ చేసేసి వచ్చాను. నా ఫేస్ చూసి అయితే దడుచుకోమాకండి. ఇంకా నిద్రమత్తులోనే ఇంకా పనులన్నీ చేసుకుంటున్నా కాబట్టి నా ఫేస్ అయితే అలా ఉంది. ఇంకా బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయితే జరుగుతూ ఉంటుంది. నేనైతే మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీలో లేడీస్కి కొంచెం స్టమక్ పెయిన్, అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఇలా అన్నీ ఉంటాయి కదండి. అలా ఉన్నప్పుడు మీకు పీరియడ్స్లో సివియర్ స్టమక్ పెయిన్ కానీ సివియర్గా ఫ్లో అంటే హెవీ ఫ్లో కనుక ఉంటే ప్లీజ్ అండి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. గైనకాలజిస్ట్ని అయితే కంపల్సరీగా కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కనుక నెగ్లెక్ట్ చేస్తే కనుక ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది. కాబట్టి మీరు ఎంత త్వరగా కళ్ళు తెరిచి ఎంత త్వరగా మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే అంత మంచిదన్నమాట. మీ హెల్త్ మీరు బాగుంటేనే కదా మీ ఇంట్లో వాళ్ళందరూ బాగుండేది. నాకు ఇదివరకు స్టమక్ పెయిన్ అనేది బాగా వచ్చేది, అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేది, ఇంకా హెవీ ఫ్లో ఉండేది. మినిమం 15 days అనేది మధ్యలో నాకు పీరియడ్ అనేది రన్ అవుతానే ఉండేది. చాలా ఇబ్బంది పడ్డాను నేను. ఇప్పుడు మళ్ళీ నేను గైనకాలజిస్ట్ దగ్గరికి కన్సల్ట్ అయ్యి అంతా చూపించుకున్నప్పుడు ఇప్పుడు ఈ 5-6 months నుండి కూడా నాకు రెగ్యులర్గా పీరియడ్స్ అనేది వస్తున్నాయి. 3 days 4 daysకే నాకు మంచి రిలీఫ్ అనేది వస్తుంది అన్నమాట పీరియడ్స్ నుండి. చాలా మంచిగా చూస్తారు మా డాక్టర్ కూడా. కాబట్టి గైనకాలజిస్ట్ అయితే నాకు ఒకటే సజెస్ట్ చేశారు, నీకు స్టమక్కి సంబంధించింది ఏ చిన్నది ఉన్నా కానీ ఫస్ట్ గైనకాలజిస్ట్ని అయితే కన్సల్ట్ అవ్వండి. మీరు రెగ్యులర్ చేస్తే దాని ప్రాబ్లం అనేది ఇంకా సివియర్ అయిపోతుంది. మన చేతుల్లో
ఉండదన్నమాట తర్వాత అనేసి అయితే చెప్పారు. ఇంకొంతమంది అయితే లమ్స్ అనేవి పడుతున్నా కానీ ఎవరు పట్టించుకోరనమాట. మనకి రెగ్యులర్గా వచ్చేదే కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అది మాత్రం అస్సలు చేయమాకండి. చాలామంది విషయంలో అయితే పిల్లలు లేని వాళ్ళకైతే అలాంటి విషయంలో నెగ్లెక్ట్ చేస్తే కనుక గర్భసంచి తీసేసే అవకాశాలు కూడా చాలా ఉంటాయి అంట. కాబట్టి త్వరగా మేలుకొని మీకేమన్నా సిచ్యువేషన్ ఏదన్నా బ్యాడ్గా అనిపిస్తే కనుక స్టమక్ పెయిన్ రెగ్యులర్గా వస్తూ ఉన్నా, మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, ఇట్లా మనకి గర్భసంచికి సంబంధించింది ఏ చిన్నది అనిపించినా కానీ ప్లీజ్ అండి గైనకాలజిస్ట్ని అయితే కన్సల్ట్ అవ్వండి. ప్రతి డాక్టర్ ఇదే చెప్తారనమాట. ఎవరిని అడిగినా కానీ ఇదే చెప్తారు. ఇంకా చాలామందికి కేసెస్లో గర్భసంచి తీసేయాల్సిన అవసరం కూడా వచ్చిందంట. నెగ్లెక్ట్ చేయడం వల్ల లోన కురుపుల్లాగా ఏర్పడిపోయి క్లీన్ చేయడానికి కూడా అనువు కాకుండా ఇన్ఫెక్షన్ అనేది ఏర్పడిపోయి ఇట్లాగైతే అవుతుందంట. కాబట్టి ప్లీజ్ అండి, మీరు ఎంత త్వరగా కోలుకోవాలి అనుకుంటున్నారో అంత త్వరగా మీరు గైనకాలజిస్ట్ని అయితే కన్సల్ట్ అవ్వండి. మీరు త్వరగా మీ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేసుకోండి. నేను లేడీస్కి కంపల్సరీ చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను. ఆ స్టేజ్కి తెచ్చుకోవద్దు అని చెప్పేసి నేను మీకు ఈ విషయాన్ని అయితే చెప్తున్నానండి. నేనేమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే సారీ. నా పరంగా నేనైతే కరెక్ట్గానే చెప్పాననేసి అనుకుంటున్నాను. ఇంకా చూసారా, ఇంకా ట్యాబ్లెట్స్, డైలీ ట్యాబ్లెట్స్ అనమాట. వేసుకోక తప్పదు. లంచ్ అయిపోయిన తర్వాత కానీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కానీ కంపల్సరీ ట్యాబ్లెట్స్ అయితే వేసుకోవాలి. ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవాలంటే ఎంత నరకం అనిపించిద్దో నాకు మాత్రమే తెలుసు అనమాట. అవి నేను మింగుతున్నప్పుడు ఎంత నరకం అనిపించిద్దో. ఇంకా తర్వాత ఈవినింగ్ వచ్చేసి నేను ఇంకా ఇంట్లో ఎన్ని సర్దుకోవాలి. బయట చూసారా అసలు గాలి ఎలా వేస్తుందో, ఫ్యాన్ వేసుకోవసరం లేదనమాట. అంత చలి పుడుతుంది. ఎండ లేదు, అట్లా వాన అని లేదు, అట్లా చలి గాలి వేస్తుంది అనమాట, చలగాలి. కాబట్టి అలా ఉందన్నమాట వెదర్ అయితే. ఇంకా బట్టలు అవన్నీ ఒక ట్రిప్ అయితే మడత పెట్టేశాను. ఇంకో ట్రిప్ అయితే తీసుకొచ్చి మడత పెట్టాలి. ఇంకా ఫస్ట్ అయితే అవి మడత పెట్టేశాను కదా, అవన్నీ సర్దుకోవాలి. దాని తర్వాత మార్నింగ్ అంట్లో ఎన్ని తోముకున్నాను కదండి, ఆ అంట్లు కూడా మొత్తం సర్దేసుకోవాలన్నమాట ఎక్కడే. ఇంకా ఈ చలిగాలికి నాకు దవళ్ళు మొత్తం పెయిన్ వస్తూ ఉన్నాయి. అక్కడ అదే చెప్తున్నాను. ఆ దవళ్ళ పెయిన్ వల్ల అసలు ఎక్కువ ఏమి ఇంటేక్ అంటే ఫుడ్ అనేది ఇంటేక్ తీసుకోలేకపోతున్నాను. ఇంకోటి ఏంటంటే నాకు ఆ పెయిన్ కిల్లర్స్ అనేవి పడట్లేదు అనమాట. రియాక్ట్ అయిపోతుంది బాడీ అనేది. యాంటీబయోటిక్స్ వేస్తుంటే రియాక్ట్ అయిపోతుంది బాడీ. డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్సే వేసుకుంటున్నాను కానీ ఆ బాడీ అనేది రియాక్ట్ అయిపోతుంది అనమాట. అంటే కొంతమందికి దద్దుర్లు వచ్చేయడం, కొంతమందికి ఎలర్జీ వచ్చేయడం, కొంతమందికి వేరేగా రియాక్ట్ అవుతూ ఉంటుంది బాడీ. నా బాడీ వచ్చేసి బాగా సివియర్ స్టమక్ పెయిన్ వచ్చేసి వామిటింగ్స్ అయిపోయి, మోషన్స్ అయిపోయి అసలు ఆ ప్రాణంలాగా ఉండట్లేదు. అందువల్ల నేను ట్యాబ్లెట్స్ అయితే ఎక్కువ వేసుకోవట్లేదు అనమాట. ఇంకా బాగా తట్టుకోలేనంత పెయిన్ వచ్చినప్పుడు ఇంకా తప్పదు, అది వేసుకుంటున్నాను. అది వేసుకున్న నైట్ అయితే వచ్చేసి ఇంకా సివియర్గా రోజు మొత్తం ఆ మోషన్స్ కానీ, స్టమక్ పెయిన్ కానీ, వామిటింగ్స్, ఇట్లా ఒక్కోసారి అయితే 3 కలిపి వచ్చేస్తున్నాయి అనమాట. అది మళ్ళీ వెళ్ళాలి, 15 డేస్లో వెళ్ళాలని చెప్పాను కదా, అప్పుడైతే వెళ్ళాలి. ఇంకా ఈవినింగ్ 5 అయితే అయ్యింది. ఇంకా వెదర్ అయితే అట్లా ఉంది అనమాట. ఇంకా అదే చెప్తా ఉన్నాను నేను. కాబట్టి మీరు మీ డాక్టర్ని అయితే కంపల్సరీ కన్సల్ట్ అవ్వండి. మీ మంచి కోసమే చెప్తున్నాను నేనైతే మా డాక్టర్ని చెప్పాను. కాబట్టి ఇంకా మెడిసిన్ అయితే మార్చి ఇచ్చారనమాట. ఇంకా బట్టలు అవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. ఇంకా బట్టలు ఎన్ని సర్దినా ఈ వానాకాలంలో వస్తూనే ఉంటాయి అన్నమాట. అందులో మేము 2 times బాత్ చేస్తాము, ఫ్రెష్ అవుతాము అన్నమాట. కాబట్టి ఇంకా ఆ పనులన్నీ ఫినిష్ చేసుకొని బట్టలు వస్తూనే ఉంటాయి. నేను ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసి అంట్లన్నీ సర్దుకొని టబ్బు అవన్నీ కూడా బయట పెట్టేసుకుంటున్నాను. కాబట్టి ఇలా అయితే నా వర్క్స్ అయితే ఫినిష్ అయిపోయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. బాయ్.